వెల్కమ్ టు విఎస్టీ న్యూస్. నేను మహాలక్ష్మి. ఈరోజు మనం విశాఖపట్నంలో హెచ్బి కాలనీ సింహాద్రిపురంలో ఉన్నాము. ఇక్కడ 36 అడుగుల ఎత్తైన గర్భాలయంలో వినాయకుడు కొలువుదీరై ఉన్నారు. వినాయక చవితి సందర్భంగా ఇక్కడ అన్నదాన సంతర్పణ కూడా జరుగుతుంది. ఈ ఆలయ ప్రతిష్ఠ చేసింది ఎవరు, ఆలయ విశేషాలు ఇక్కడ ఉన్న వారిని అడిగి తెలుసుకుందాం రండి. సార్ నమస్తే అండి. అంటే ఎక్కడైనా వినాయకుడి గుడి ఆలయంలో విగ్రహం చాలా చిన్నగానే చూస్తూ ఉంటాం. ఇక్కడ అనూహ్యంగా 36 అడుగులు ఉంది. 36 అడుగులు గర్భాలయ గోపురం. సో ఇది కూడా వచ్చేసి మీకు 5.5 అడుగులు విగ్రహం అన్నమాట. ఇది 150 సంవత్సరాల పురాతనమైన కృష్ణశిల విగ్రహంతో అది చెక్కడం జరిగిందనమాట. మొన్న ఫిబ్రవరి 17, 18, 19వ తారీఖులో దీనికి ప్రాణప్రతిష్ఠ కూడా జరిగింది. దీని వెయిట్ కూడా 1.5 టన్ అనమాట. సో యాక్చువల్గా 108 మంది గణపతుల్లో కూడా ద మోస్ట్ పవర్ఫుల్ గణేశుడు ఉచ్చిష్ట గణపతి అనమాట. సో అందుకని చెప్పేసి ఈ గణేశుడిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగిందనమాట. ఇదివరకు 10 సంవత్సరాల క్రితం ఎక్కడంటే వీధిపోటు అని చెప్పేసి ఒక చిన్న గుడిగా ఇక్కడ కట్టారు. సో దాని స్థానంలో ఇప్పుడు 36 అడుగుల గర్భాలయ గోపురంతో ఈ మందిర నిర్మాణం అనేది జరిగింది. నాకు తెలిసి అయితే కనుక ఈ ఉత్తరాంధ్ర జిల్లాలో ఇంత ఎత్తైన వినాయకుడు గోపురం ఎక్కడ కూడా లేదన్నమాట. సో ఇక్కడ వచ్చేసేసి నిత్యం కూడా అన్ని కూడా విధి విధానాలు కూడా అంటే పూజాధికారులు అన్నీ కూడా నిత్యం కూడా శాస్త్రయుక్తంగానే జరుగుతూ ఉంటాయి. అలానే ప్రతి బుధవారం కూడా ఇక్కడ 400 మందికి భోజన సేవ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వినాయక చవితి శరన్నవరాత్రులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి అందులో భాగంగానే ఈవేళ 3000 మందికి సుమారు ఒక 21 రకాల వంటకాలతో భోజనం కూడా పెట్టడం జరిగింది అనమాట. సో ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా భగవంతుడు అనేవాడు భక్తుడికి చేరువుగా ఉండాలి. ప్రతి ఒక్కరిలో కూడా దేశభక్తి అలాగే దైవభక్తి అనేది వెల్లు విరియాలి అనేది మా కాన్సెప్ట్ అంతే. సో ఏంటంటే ఆలయం నిర్మించామంటే ఏదో దీని మీద బతకాలని కాదు, 10 మందికి ఇక్కడ ఉపాధి పెట్టినట్టు అవుతుంది. అలానేనంటే 10 మందిలో కూడా భక్తి భావాన్ని నింపాలి, అలాగే జనాల్లో ఉన్న భక్తిని వెలికి తీయాలి. అది మా యొక్క కాన్సెప్ట్ అంతే. ఈ ఆలయంలో ఇంకొక విశేషం ఏంటంటే శివుణ్ణి మనకి పైన చూసుకోవచ్చు. ఈ రకమైన విగ్రహాన్ని పెట్టడం వెనుక ఆంతర్యం ఏంటో పూజారి గారు మనతో పాటు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే పూజారి గారు. ఇక్కడ ఏంటంటే ప్రతిరోజు కూడా ఆగమ శాస్త్ర ప్రకారంగానే విధి విధానాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే ప్రతిరోజు ప్రతి బుధవారం కూడా స్వామివారికి పంచామృత అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. అలాగే ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకి స్వామివారికి విశేషమైనటువంటి నక్షత్ర హారతి కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రతి నెల సంకష్టహర చతుర్దశి రోజున కూడా సాయంత్రం స్వామివారి ఊరేగింపు జరుగుతుంది. అలాగే సంకష్టహర గణపతి హోమం కూడా చేయడం జరుగుతుంది. అలాగే స్వామివారి ఊరేగింపు కార్యక్రమాలన్నీ కూడా ఆగమ శాస్త్ర ప్రకారంగానే చాలా చక్కగా జరుగుతూ ఉంటాయి. అలాగే పైన ఆ పరమేశ్వరుడు ఉండడానికి గల కారణం ఏంటంటే నిత్యము కూడా వినాయకుడి అనుగ్రహంతో పాటు పరమేశ్వరుడు అనుగ్రహం కూడా సింహాద్రిపురం భక్తులందరి మీద ఉండాలని, అలాగే లోక కళ్యాణం జరగాలని, అలాగే గ్రామం కూడా సంరక్షణంగా ఉండాలనే ఆలోచనతో ఫ్రెండ్స్ అసోసియేషన్ కమిటీ కుర్రాళ్ళందరూ కూడా ఈ ఆలోచనతో ముందుకు నడిపిస్తున్నారమ్మా. ప్రతి ఒక్కరు కూడా చక్కగా అంటే వినాయకుడికి అని కాదు కానీ కొన్ని పూజలు చేసేటప్పుడు దేవుళ్ళ మెల్లో ఈ డబ్బుల దండలు అన్నవి వేయొచ్చు అంటారా? వేయచ్చమ్మా, పర్వాలేదు. ఎందుకంటే ఆ స్వామివారు ఏంటంటే ప్రతి ఒక్క దగ్గర కూడా లక్ష్మీ గణపతి అంటూ ఉంటాం కాబట్టి ఆ శక్తి అనేది స్వామివారిలో ఉంటే మిగతా భక్తులందరి మీద కూడా ఆ శక్తి ఉంటుందన్న ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా వేస్తూ ఉంటారు. కాబట్టి అలాగే నిత్యము కూడా స్వామివారికి పూజలు జరుగుతూ ఉంటాయి. స్వామివారి అనుగ్రహం అందరి మీద ఉండాలన్న ఆలోచనతో వేస్తూ ఉంటారు. ఇప్పుడు శివుని చుట్టూ వినాయకుడు ఉన్నారు. ఒకటే వినాయకుడా లేకపోతే ఆ రూపాలు ఏమైనా ఉన్నాయి? శివుని చుట్టూ అలా రూపాలు ఉండడానికి గల కారణం ఏంటంటే ఇప్పుడు విద్యా గణపతి అనేది ఏంటంటే విద్య కోసం, లక్ష్మీ గణపతి అంటే వ్యాపారం కోసం, సంతాన గణపతి అంటే సంతానం కోసం, అలాగే ఉచ్చిష్ట గణపతి అంటే తాంత్రికమైనటువంటి స్వరూపం కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం బాగుండాలనే ఆలోచనతో అష్టగణపతులు అలాగే అష్టగణపతులలో ఒక రూపమైనటువంటి ఉచ్చిష్ట గణపతి అనుగ్రహం ప్రతి ఒక్కరిపైన ఉండాలన్న ఆలోచనతోటి ఇలా ప్రతి ఒక్కటి కూడా ఆగమ శాస్త్ర ప్రకారంగా నడిపిస్తూ ఆ స్వామివారి అనుగ్రహం ఉండాలని చెప్పి
చక్కగా అలా 8 గణపతులని పైన ప్రతిష్ఠ చేయించడం జరిగిందన్నమాట. థ్యాంక్ యూ. పూజారి గారు, కొన్ని గుళ్ళల్లో మాత్రమే చూస్తూ ఉంటాం ముడుపులు కట్టడం అనేది. ఇక్కడ వినాయకుడికి ముడుపు కట్టడంలో ఏంటి, అసలు ఏమైనా కథ ఉందా ఏంటి? ఇక్కడ నిత్యం కూడా ఎందుకంటే ముడుపులు కడుతూ ఉంటారు. వినాయక అవతారాల్లో చాలా శక్తివంతమైనటువంటి ఉచ్చిష్ట గణపతి శక్తివంతమైనటువంటి అవతారం కాబట్టి వాళ్ళ నిత్యం కూడా చాలామంది భక్తులకి ఏదో ఒక ఆటంకాల వారు చేసే పనుల్లోని ఎటువంటి ఆటంకాలు ఉంటూ ఉంటాయి. అలాగే వాళ్ళకి కోరికలు ఏదో ఒక కోరికలు ఉంటూ ఉంటాయి కాబట్టి ఆ కోరికలు తీరడానికని చెప్పి నిత్యం కూడా భక్తులు వచ్చి ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి నిత్యం కూడా ముడుపులు కడుతూ ఉంటారనమాట. నిత్యం ఇది దేవాలయ ప్రతిష్ఠ అయినప్పటి నుంచి కూడా ఆచారంగా వస్తుంది అనమాట. ప్రతి నిత్యము కూడా భక్తులు ఎవరో ఒకరు వచ్చి ఎన్నో కొన్ని ముడుపులు కడుతూ ఉంటారు. ఉచ్చిష్ట గణపతి స్వామివారు చాలా తాంత్రికమైనటువంటి ఇక్కడ వచ్చిన భక్తులు కూడా చాలామంది ముడుపులు కట్టాక వారి కోరికలు కూడా తీరుతున్నాయి అని చెప్పి మాకు మరలా ప్రతి ఒక్కరికి కూడా 2 ముడుపులు ఇస్తాము. వాళ్ళ కోరిక నెరవేరిన తర్వాత 2వ ముడుపు తీసుకొచ్చి ఇక్కడ కడుతూ ఉంటారు. అవి నిత్యం ఒక 10 రోజులు అవ్వగానే మరలా ఆ ముడుపులన్నీ మేము తీసేస్తూ ఉంటాం అన్నమాట. అవి నిండిపోతూ ఉంటాయి. భక్తులు చాలామంది వచ్చి వాళ్ళ కోరికలు తీరడానికని ముడుపులు కడుతున్నారు. వాళ్ళ కోరికలు తీరుతున్నాయని చెప్పి మరలా వచ్చి ఇక్కడ 2వ ముడుపు కూడా కట్టేస్తున్నారు అనమాట. పాదాలు ఇవన్నీ ఏంటి? ఇది స్వామివారి యొక్క బలిపీఠం అంటారనమాట. అలాగే ఉచ్చిష్ట గణపతి స్వామివారి యొక్క పాదాలు ఇవి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కొబ్బరికాయ కొట్టిన తర్వాత స్వామివారి మీద ఆ కొబ్బరి నీళ్ళు వేశాక స్వామివారి పాదాలని టచ్ చేసి దండం పెట్టుకోవడానికి అలా ఇక్కడ ఏర్పాటు చేశారు కమిటీ కుర్రాళ్ళందరూ కూడాను. ప్రతి భక్తులందరూ కూడా భక్తులందరి మీద కూడా స్వామివారి అనుగ్రహం ఉండాలి అని చెప్పి ఇక్కడ అలాగే ముడుపులు కట్టడం, అలాగే నిత్యము కూడా ప్రతి పూజలన్నీ కూడా ఆగమ శాస్త్రబద్ధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. సో ఇవండి ఉచ్చిష్ట గణపతి వివరాలు. ఏంటంటే ఇక్కడ ప్రత్యేకత, అయోధ్య బాలరాముణ్ణి ఏ రాయితో అయితే కృష్ణశిలగా తయారు చేశారు, కృష్ణశిల రాయిని, ఆ శిలనే ఇక్కడ కూడా ఈ గణపతికి వాడడం అయితే జరిగింది. ఇది దీనికే కాకుండా 36 అడుగుల గోపురాన్ని కూడా పెట్టారు. అలాగే ఈరోజు వినాయక చవితి సందర్భంగా జరుగుతున్న నవరాత్రి ఉత్సవాల్లో 3000 మందికి పైగా అన్నదాన కార్యక్రమం కూడా జరిగింది. సో ఇవండి ఈ వివరాలు. ఇంకా మరిన్ని మంచి విశేషాలతో మీ ముందుకు వస్తూ ఉంటాం. చూస్తూనే ఉండండి VST న్యూస్.